హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నీ జీవితంలో ఏ శ్రమ కలిగినా, ఏ నిందొచ్చినా, ఎటువంటి పోరాటం ఉన్నా కృంగిపోవద్దు. ఆ సమయంలో ఏడవాలంటే ఏడు మంచిదండి. ఇదేంటి పాస్టర్ గారు ఎట్టు చెప్తున్నారు? ఏడు మంచిది అంటారు ఏంటండి? అసలు ఏడుపు ఎందుకు పెట్టాడు దేవుడు? చెమట కారటం మంచిదా చెడ్డదా? అయ్యో చెమట కారుతుంది, అయ్యో అంటే అదే కారణే అయ్యా. లోపట ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోవడానికి శ్వేత గ్రంథుల్ని దేవుడే పెట్టి నీ బ్లడ్, నీ స్కిన్, నీ శరీరంలోని భాగాలు ప్యూరిఫై చేయడానికి దేవుడు శ్వేత గ్రంథుల్ని పెట్టాడు. చెమట కారటం మంచిది, కానీ మనమేమో ఏసీలో కూర్చొని చెమట కారకూడదు. ఏంటండి? సుఖపడు, మంచిదే, కానీ కష్టపడటానికి మాత్రం సిగ్గుపడకు, భయపడకు. నీవు చెమట కారితేనే నీ శరీరం ప్యూరిఫై అవుతుంది. కన్నీరు కారిస్తేనే నీ గుండె తేలిక అవుద్దండి. కన్నీరు కార్చినప్పుడు గుండె తేలిక అవుద్ది. కొండ నిండా నీళ్ళు ఉన్నప్పుడు గుండె ఎంత బరువుగా ఉంటుందో, గుండె నిండా దుఃఖం ఉన్నప్పుడు గుండె భారంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఏడ్చేసావు అనుకో అవన్నీ నీళ్ళని కారిపోయినాయి అనుకో, కొండ ఖాళీ అయిపోతే ఎంత బాగుంటుందో లైట్గా అయిపోద్దండి. ఏంటండి? కానీ మనుషుల దగ్గర ఏడవకండి, ఉడుకుపోతాను ఏడవకండి, ఏడుపులు ఏడవకండి. ఏంటంటే ఏడ్చేవాడు పశ్చాత్తాపంతో ఏడవాలి, ప్రభువు సన్నిధిలో ఏడవాలి. మీరు దుఃఖించరని నేను సంతోషించడం లేదు, కానీ మీరు దైవచిత్తానుసారమైన దుఃఖమును పొందారని నేను సంతోషిస్తున్నాను. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ కాలంలో మనుషులు ఎక్కువ ఏడవటం లేదండి. పూర్వకాలంలో ఎక్కువ ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఏడవరు. ఏంటి ఏడుస్తున్నావా? లేదు. ఆ కాటికి కరిగిపోద్దని, నో మేకప్ పోద్దని, ఏమి కొంతమంది మనుషులు మేకప్ పోద్దంట ఏడిస్తే, కాటికి కరిగిపోద్దంట. ఏంటండి? అబ్బరం చేస్తారేంటండి శరీరాన్ని? ఏడిస్తే దేవుడు సన్నిధిలో గుండె కొమ్మరిస్తే నీళ్లు కొమ్మరించినట్టు నా హృదయాన్ని సన్నిధిలో కొమ్మరిచేస్తున్నాను. దుఃఖంతో ఆ హన్నా పిల్లలు లేరని దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. మనుషుల దగ్గర ఏడ్చినంతవరకు ఏం దొరకలే ఆమెకి. భర్త దగ్గర ఏడ్చింది, నాకు పిల్లలు లేవా, ఆ పిల్లల్ని నేనేమంటాను, నేనేమంటావు, నేను దేవుడినా అంటున్నాడు ఆయన. దేవుని దగ్గర ఏడ్చింది అంతే. మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. దేవుని సందులో ఏడవండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. మగవాడు ఏడవకూడదు అంటారు కొంతమంది. మన భారతదేశంలో ఇదో పెద్ద సిద్ధాంతం. ఎక్కడుంది? పేతురు మగవాడా ఆడవాడా? పేతురు ఏడ్చాడా లేదా? యేసు ప్రభు కన్నీరు కార్చాడా లేదా? యేసు కన్నీరు విడిచెను. యేసు ప్రభు చెమట కార్చాడు. ఆయన చెమట రక్త బిందువుల వలె పడిందంట. ఇంకా ఒక చూడండి, ఆయన అడుగు జాడలు. మన ప్రభు ఏం చేశాడో అవి చేద్దామండి. మన ప్రభు సినిమాకి వెళ్ళాడా? మరి వెళ్ళక్కర్లా. మరి ప్రభు ఏమన్నా కొట్టాడా? ఏడిపించిన వాళ్ళని బాధ పెట్టాడా? నేనంతే చేస్తా. ఆయన అడుగు జాడల్లో నడుస్తా. అప్పుడు నాకు సంతోషం ఉంటుంది. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని దేవుని సందులో కుమ్మరిస్తే నీకు ఈ బీపీలు, షుగర్లు, డిప్రెషన్ అనే మాటకి కొత్త అర్థం కనిపెట్టారు ఇప్పుడు. ఏంటంటే డెత్ ఆఫ్ ద మైండ్ అంట. మనస్సు చచ్చిపోతావు అన్నమాట. మనస్సు చచ్చిపోయింది, మనస్సు చంపుకొని బతుకుతున్నాను అంటారు కొంతమంది. అంటే నీ మనస్సాక్షి పనిచేయదు. ఇక ఒకటే పాయింట్ పెట్టుకుంటావు, నువ్వు దాన్నే ఆలోచిస్తావు తప్ప ఇంకా వేరే విషయాలు ఆలోచించవు. నీ బాధే, నీ సమస్యే, నీ గురే అదే పట్టుకొని, ఇది లేదు, 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 ఇది లేదు. సరే, ఇక వేరే విషయం ఆలోచించడం వలన నీ మనస్సు చచ్చిపోతుంది. చివరికి మనస్సాక్షి చచ్చిపోతుంది. జీవితంలో ఏమీ సాధించలేకపోతుంది. జీవితం మీద విరక్తి చెందుతుంది. శాడిస్ట్లు అంటారు కొంతమంది. వాళ్ళ శాడిస్టులు తయారవుతారు. వాళ్ళు తలదూకోరు, స్నానం చేయరు, మంచి బట్టలు వేసుకోరు. మంచిదే, అన్నీ మిగిలే. కానీ మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని, తలదూకున్న వాళ్ళని, స్నానం చేసిన వాళ్ళని పట్టుకొని సతాయిస్తూ ఉంటారు అనమాట. ఏంటండి? శాడిస్ట్ భర్తగా దొరికాడు అనుకోండి ఒక సహోదరికి, ఇంకా అయిపోయింది ఆ పని. ఎందుకు స్నానం చేసావు, ఎందుకు తలదూకున్నావు, ఎందుకు జరగట్టుకున్నావు? ఏంటండి? ఈయన బీడీలు తాగుతూ ఉంటాడు, సీరియల్ తాగుతూ ఉంటాడు, మాచిపోయిన గడ్డం, సారాయి గబ్బు, చెమట గబ్బు,
చొక్కా మార్చుకోమంటే మార్చుకోడు, పంచ మార్చుకోమంటే మార్చుకోడు, మట్టి కొట్టేసి బతుకుతుంటాడు. ఇంట్లో ఉన్న పిల్లలు భార్యలు ఎవరైనా చక్కగా తయారయ్యారు అనుకోని, నేను ఇంకా చావలేదనా, అంత ఖుషి వచ్చేసారు అని వాళ్ళని పట్టుకొని సతాయిస్తుంటారు. ఇదేంటండి, వారు అనుభవించరు ఇతరులను ఇదొక రకమైన డిప్రెషన్, ఇదొక రకమైన సాడ్నెస్, ఇదొక రకమైన దుఃఖం. నీ మనస్సులో ఉన్నదాన్ని బయటకు చెబితే నీకు విడుదల దొరుకుతుంది. ప్రార్థన. మన 2 చేతులు పైకెత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి చూడు నాయన. వారు చేతులెత్తి నాయన, ఆ పరలోకపు దేవుడులు నాకు కావాలి, ఆ పరలోకపు అభయము నాకు కావాలి, ఆ పరలోకపు ఆశీర్వాదము నాకు కావాలి. దేవా, నాకు సమాధానం కావాలని ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు నీకు వినపడుతుందో వారికి బదులు దయచేయి నాయన. మా సమాధానాన్ని పాడు చేసే సాతాను శక్తులను నాజరుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము తండ్రి. మమ్మల్ని కలవరపరిచే ఆత్మలను నీ నామములో పారద్రోలుచున్నాము నాయన. నీ పాదాల చెంతకు చేరి ఉన్నామయ్యా. ఈ లోకాన్ని జయించే శక్తిని మాకు దయచేయి, పాపాన్ని జయించే శక్తిని మాకు దయచేయి, సాతాన్ను జయించే శక్తిని మాకు దయచేయి నాయన. ఈ గెట్టుగెదరకు వస్తున్న వారు ఎవరి కుటుంబాల్లో సాతానుకు అధికారము లేకుండాట్లుగా సహాయం చేయము. నీ సమాధానము వారి హృదయాలను ఏలునట్లుగా, వారి గృహాలలో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. ఎంతమంది యవ్వన బిడ్డలు ఈ రోజున సమాధానం లేక వీధుల్లో తిరుగుతున్నారు, దురభ్యాసాలకు బానిసలైపోతున్నారు. అట్టి వారి భవిష్యత్తు పట్ల నీకున్న తలంపులు కనిపెట్టుటకు, నీకు సమర్పించుకున్నటకు సహాయం చేయి. శ్రమైన, నిందైన, కష్టమైన నిన్నే వెంబడిస్తానని తీర్మానం చేసుకొని యోసేపు వలే ఒకవేళ బానిసగా చిన్న పనులు చేయవలసి వచ్చినా నీవు అంచెలంచెలుగా హెచ్చించి మిక్కిలి గొప్పవారు వరకు మమ్మల్ని దీవించగలవని నమ్మటానికి సహాయం దయచేయి. ఈ రాత్రి నీ కృపలను మా మీద కుమ్మరించుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు?